వీడియో వచ్చేస్తారు కదా మూవీస్కి సంబంధించిన న్యూస్ చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే స్పైడర్ మ్యాన్ నుంచి అన్నమాట. సో స్పైడర్ మ్యాన్ వాళ్ళ బ్రాండ్ న్యూ డే మూవీ ఏదైతుందో ఒకటి ఇండియాలోనే 257.95 కోట్ల కలెక్షన్స్ అయితే తీసుకొచ్చిందన్నమాట. సో మంచి పికప్ అనుకోవచ్చు, మంచి మంచి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తీసుకొచ్చింది. ఒకటి ఏంటంటే సెకండ్ డే కొంచెం డౌన్ అయింది బై, సెకండ్ డే అదొక్క డౌన్ అయింది, దాని తర్వాత మంచిగా రైజ్ అయితే అవుతున్నాడు మంచి ప్రమోషన్తో పాటు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన వరుణ్ తేజ్ గారిది కొరియన్ కనకరాజ్ అనే మూవీకి సంబంధించి అఫీషియల్గా ట్రైలర్ అయితే వచ్చేసింది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది కొంచెం డిఫరెంట్గా వైబ్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మచ్ కాంట్రవర్షియల్ మచ్ కన్ఫ్యూజన్తో పాటు రిలీజ్ అయిన బట్వారా 1947 మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా వచ్చింది. 14th ఆగస్ట్ రోజు రాబోతుంది అన్నమాట. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే జేడి నాయుడు అనేసి అయితే మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చింది. మెయిన్ చూసుకుంటే మన మాధవన్ గారిది అనమాట. సో మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే రవితేజ గారిది ఇరుము మూవీ ఉంది కదా, దానికి సంబంధించిన ఏలో 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 సాంగ్ అయితే చూపించారు బై. సో ఇన్ని రోజులు మనం ఇరుముడిలా రవితేజ వాళ్ళ డాటర్ చూసినాం కదా, సో దీంట్లో వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ది కూడా సాంగ్లో చూపించారు అన్నమాట. మంచి ఎమోషన్ బాండింగ్తో పాటు ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో చూపించారు అన్నమాట, అంటే కంటిన్యూస్గా డ్రింక్ చేస్తూనే ఉంటాడు అనే దాని మీద కూడా సాంగ్లో ఒక ఎమోషన్ లాగా చూపించారు. యాక్చువల్ మూవీ ఏందనేది మాత్రం మనం థియేటర్లో చూసినాక తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నితిన్ గారిది ఐలేసా రుక్మిణి అనేసి మూవీకి సంబంధించిన టీజరు గ్లిమ్స్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. కానీ నాకు ఇక్కడ చూపించిన దానికి టీజర్లో చూపించిన దానికి యాక్చువల్ చెప్పుకోవాలంటే స్వాతి నవలలు ఉంటుంటాయి కదా, సో అలాంటి వైబ్ అయితే వస్తుంది. సో ఎల్లుండదు చూడాల్సిందే. నెక్స్ట్ ఓటీటీలో కొన్ని అప్డేట్స్ వచ్చినవి. ఓటీటీ మూవీస్కి చూసుకుంటే లెనిన్ మూవీ అయితే మీకు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రాబోతుంది అన్నమాట ZEE5లో. దాంతోపాటు మే వాపస్ ఆగే అనేది కూడా, ఇది కూడా ఏమంటే ఆగస్ట్ 7th ఇది కూడా ప్రీమియర్ అవుతుంది అన్నమాట నెట్ఫ్లిక్స్లో. అండ్ ఇదియం మురల్ ఒకటైతే ఓటీటీ నెట్ఫ్లిక్స్లో ఇది కూడా రాబోతుంది. ఆపరేషన్ సఫేద్ సాగర్ అనేది ఏదైతుందో ఇది కూడా ఆగస్ట్ 7th రాబోతుంది ఈ వీకే. అండ్ ఇది కూడా కొంచెం లైక్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళ కాన్సెప్ట్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకొని సూపర్ మ్యారియో గ్యాలక్సీ మూవీ ఏది ఉందో ఇది కూడా ఆగస్ట్ 7th జియో హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే రాబోతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఫౌజీ మూవీకి సంబంధించి ప్రభాస్ గారి ఫౌజీ మూవీకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ డిలేస్ ఏం లేవు, అంత ఎగ్జాక్ట్ ప్లాన్ చేసుకున్నట్టే అవుతున్నాయంట. December 3 అయితే కన్ఫర్మ్ అంటారు. ఒరిజినల్ డేట్ అయితే ఏం చేంజ్ కాలేదు, అదే కంటిన్యూ చేస్తామనేసి అంటారు. నెక్స్ట్ చూసుకుంటే అగదా మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చిందన్నమాట పోయి, మంచి హారర్ హైప్తో పాటు వస్తుందండి. ఈ మూవీ ఆగస్ట్ 14th థియేటర్లో రాబోతుంది అన్నమాట. అండ్ ఇవి ఇవాళ నా మూవీస్కి సంబంధించిన న్యూస్ పై నచ్చింది మంచిగా అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.